నమస్తే అండి. ఇక్కడ చూశారు కదా, ఎండిపోయిన కొమ్మకు 2 డ్రాగన్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఒక ఫ్లవర్ అయితే ఎండి రాలిపోయిందండి, నిలవలేదు. ఎందుకంటే కొమ్మ ఎండిపోయిన కొమ్మకు రావడమే గొప్ప, 2 నిలవాలంటే ఇబ్బందే కదా. అందుకని ఒకటి రాలిపోయి ఒకటి మాత్రం పండు ఫ్రూట్ అయింది చూడండి. తర్వాత ఒకే కొమ్మకు 7 ఫ్లవర్లు ఉన్నాయని చెప్పాను కదా. ఈ కొమ్మకు కూడా చూడండి, 1 2 3 పండాయండి. 4 వచ్చేసి రాలిపోయాయి. అవి ఇంత ఒక కొమ్మకు అన్ని నిలవాలంటే నిలవండి. సైజు కూడా బాగా వచ్చాయి చూడండి, చాలా పెద్ద సైజు. ఇవి 3 నిలిచాయి, అన్నీ పండాయండి ఆ కొమ్మకు. ఇంకా అవతల కూడా కనిపిస్తున్నాయి. ఇవద్దు, ఇవి హార్వెస్ట్ చేయాలనుకున్నాను, అలాగే హార్వెస్ట్ చేద్దాము. అన్నీ చాలా గుచ్చుకుంటున్నాయి, హార్వెస్ట్ చేసేద్దాము. ఆ పైన కొమ్మకు అందదండి, అది తర్వాత నిదానంగా తీసేద్దాము. ఇప్పటికి అందినవి మాత్రము హార్వెస్ట్ చేసి ఇలా ఇక్కడ చూడండి, అవి పండిన తర్వాత గాలి చాలా ఉంది. ఇక్కడ చూడండి, నా మాట వినిపించదు, చూద్దాం. ఇక్కడ ఇది మళ్ళీ ఫ్లవర్లు మళ్ళీ కాయలుగా మారుతాయి. మనం హార్వెస్ట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఫ్లవర్, అవి ఇంకా ఫ్లవర్ కాలేదండి. ఇవన్నీ ఫ్లవర్లు అయి తర్వాత కాయగా మారుతాయి. ఇప్పటికే మనము పండినటువంటి హార్వెస్ట్ చేసుకుందాము. హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఉందండి, అది అందాలంటే చాలా కష్టము. చూడండి, తర్వాత వస్తానండి. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఉదాహరణ రండి, కోసుకుందాము. ఇక్కడ ఏమీ తెచ్చుకోలేదండి, ప్లేటు నీళ్లు పోయడానికి వచ్చాను. మొక్కలకు పండినవి కనిపిస్తే కోస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి రండి. ఇక్కడ ఇదైతే నాకు చాలా ఈజీ అండి కొయ్యడానికి. డ్రాగన్ ఫ్రూట్లు కోయడం అయిపోయింది, కానీ అక్కడ ఒకటి ఉందండి, అది తర్వాత కోస్తాను. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, కోద్దాము. ఈ మొక్క అయితే ఎప్పుడూ హైలైటే, ఎన్ని పచ్చిమిరకాయలు ఇస్తుందో. మాకు అవసరం ఉన్నప్పుడు మళ్ళా వచ్చి కోసుకుంటూ ఉంటామండి. అప్పుడు మీకు చూపించాలంటే చూపించలేము కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ కొన్ని చేసుకున్నాము. ఇవి ఇంకా రాలేదండి, చిన్నగా ఉన్నాయి, తర్వాత మళ్ళీ కోసుకున్నాము. ఇక్కడ కూడా పండాయి చూడండి. ఈ పచ్చిమిర్చి అయితే చాలా గందరగోళంగా ఉంది. నల్లేరు మొక్క, గడ్డి అంతా అల్లుకొని, అందులో కూడా ఇది కొంచెం అందదు. పచ్చిమిర్చి ఒకసారి కనుక మనకు పురుగు లేకోకుండా పెరిగింది అనుకోండి, దానికి అసలు పురుగు అనేదే పట్టదు. ఈల్డ్ కూడా చాలా బాగా వస్తూనే ఉంటాయి. మనం పురుగు పట్టుకోకుండా ముందే చూసుకోవాలండి. చూసుకుంటే మనకు ఎప్పటికీ ఈల్డ్ ఇస్తూనే ఉంటుంది. నాకు ఇవన్నీ పచ్చిమిర్చి ఇప్పుడు వేయలేదండి, పోయిన సంవత్సరంవే అన్ని మొక్కలు, పోయిన సంవత్సరం వచ్చినట్టు. ఇక్కడ పండింది ఒకటి. ఈ మొక్క ఏమో రాలేదండి సరిగా, ఇది కూడా పోయిన సంవత్సరందే, కానీ ఈ మొక్క మాత్రం రాలేదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ మనకు టమోటో హార్వెస్ట్లో కలుస్తుందని. ఇప్పుడు టమోటో వస్తున్నాయి. ఇక్కడైతే టమాటో కాపు వచ్చింది చూడండి. ఇవన్నీ
కాయలుగా మారాయి. ఇదైతే నేను చిత్రాడ బీరండి, ఇది విత్తనానికి విడిచిపెట్టాను కనుక విత్తనాలు ఇవి చాలా బాగా కండగల కాయండి, చాలా బాగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి మార్చాలనుకున్నాను, మార్చలేకపోయాను. దీనికి చూడండి కొంచెం ఆకుముడత వచ్చింది కదా, నేను మజ్జిగ ఇంగువ ద్రావణం కలిపి దీనికి బాగు చేయాలండి. తర్వాత నేను బాగు చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను మొక్క. ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి అయితే చాలా బలంగా ఉంటాయండి, గుడ్డగా, చాలా సైజు చూడండి, చాలా లావు. కారం కూడా అట్లనే ఇదిగోండి. ఇక్కడ చూడండి ఇలా రెండు వేసుకున్నా ఎంత కారమో బాబోయ్ ఇవి. కానీ ఇలాంటి మొక్కలే మనకు మిద్దె తోట మీద కావాల్సింది. ఎన్ని వేసినా కూడా కారం లేకపోతే మనం ఎన్నని పండిస్తాం చెప్పండి. అందుకు మనకు కారం ఉండేటివి కొన్ని మొక్కలున్నా మనకు బాగా సరిపోతూ వస్తుంటాయి. ఇప్పుడు మనకు పిడికిలి నిండింది, అక్కడ వేసి వచ్చి మళ్ళా కోసుకుందాము. వస్తూ ఉంటాయి, ఏమనుకోవద్దండి. ఈ మొక్కకు అయిపోయినాయి, ఇంకొక మొక్క ఉంది, చూద్దాం రండి. అసలు ఈ పచ్చిమిర్చి మొక్కకు పచ్చిమిరపకాయలు ఉన్నాయో లేవో కూడా అర్థం కాదండి, చాలా నిఘాగా చూడాలి. ఎంత సన్న మిరపకాయలు, ఇది అసలు చాలా వద్దా అనిపిస్తుంది, అంత సన్నగా ఉన్నాయి మిరపకాయలు. కానీ భలే కారం అండి, చూడండి. సన్న మిరపకాయ పండింది కదా, కాబట్టి ఇవి చిన్న మిరపకాయలే, చెట్టు నిండా ఉన్నాయి కానీ కనిపించవు. చూడండి అసలు ఎంత సన్నమో. ఇది తీసేస్తాలేండి, తీసేసి మనం కొద్దిగా ఆ సైజు మిరపకాయలు వచ్చినా కూడా బాగుంటాయి. ఇవి మరి కేవలం సన్నవి, చూడండి ఎంత సన్నగా ఉందో మిరప, ఇంత సన్నవి అసలు కనిపించకోకుండా ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయి. ఇవి తీసేయడమే నాకు మంచిది అనిపిస్తుంది. మొక్క చూద్దాం, తీయాలంటే తీయలేను. చాలా గాలి బాబోయ్. ఇది వచ్చేసి చెర్రీ మొక్క, ఫ్లవర్ మీద ఉంది. ఒక కాపు అయిపోయిందండి, అన్ని కోసుకొని పిల్లలు తినేశారు. ఇది మళ్ళీ రెండోసారి వచ్చిన పూత అన్నమాట. ఇవి వచ్చేసి బుడంకాయలు, ఇవి మామూలుగా ఫ్రైకి అవి పనికిరావండి, చాలా చేదు ఉంటాయి. మజ్జిగ మిరపకాయలు ఎలాగో అలాగే ఇవి కూడా నేను వచ్చాయి, ఎందుకు తీయాలా, ఇందులో ఏమి వేయలేదండి ఈ మంచంలో, కాబట్టి నేను అవి కూడా అలా ఉంచేసాను. తర్వాత మనకు ఇదంతా కాపు అయిపోయిన తర్వాత మనకి ఈ ఆకు, ఈ కొమ్మలు ఇవన్నీ కంపోస్ట్కైనా పనికొస్తాయి కదా అని నేను తీసేయలేదు. మొత్తం ఈ మంచం అంతా క్లీన్ చేసి ఇందులో ఏవో ఒకటి మొక్కలు పెట్టేయాలని నిర్ణయించుకున్నాను. కొంచెం టైం తీసుకొని ఆ పని కూడా చేసేయాలండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం విత్తనాలు పెట్టుకుంటే ప్రతి ఒక్క విత్తనం బాగా జర్మినేషన్ అయ్యి మొక్క తొందరగా పెరుగుతుంది. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇవి ఈ రకం వంకాయలండి. ఎంత బాగున్నాయో చూడండి ఈ వంకాయలు. ఇవి చామగడ్డలు వేసానండి, కొన్ని మొక్కలు, కానీ కొన్ని రాలేదు. ఇందులో ఒక మొక్క మాత్రం వచ్చింది, చూద్దాం. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ఇవి ఎక్కువ లేవండి, రెండే వచ్చాయి. కానీ ఇది మాత్రము అక్కడ
మెయిన్ మొక్క ఉంది, అది విరిగిపోయిందండి. అది విరిగిపోయింటే నేను ఎందుకు పడేయాలని దీంట్లో నాటాను, కానీ అది బాగానే సర్వే అయ్యింది. ఇక్కడ క్యాప్సికమ్, ఇది తర్వాత కోద్దామండి. ఇది పండింది, ఇందులో విత్తనాలు తీసి మనం మళ్ళా మొక్కలు వస్తాయేమో చూద్దాము. ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోసుకుందాము. దీనికేమో ఎప్పుడు పెద్దగా రావండి, 1, 2 అంతే. ఏమో మళ్ళా మొక్క చూడండి మొదలు ఎంత బలంగా ఉందో, కానీ పచ్చిమిర్చి అంతంత మాత్రమే, ఎక్కువ రావు. చూద్దామా మరి. హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్, పచ్చిమిరపకాయలు ఇదొక రకం, పచ్చిమిరపకాయలు ఇవి ఒక రకం, ఇవి పండు మిర్చి, ఈ రకమే ఇక్కడ పండు మిర్చి. తర్వాత ఒక క్యాప్సికము, ఈ వంకాయలు ఒక రకము, ఈ వంకాయలు ఒక రకం, 2 రకాల వంకాయలు, 2 దొండకాయలు, క్యాప్సికమ్ చెప్పాను కదా. ఇంతేనండి, ఏమీ అనుకోకుండా మిద్దెపైకి నీళ్లు పోయాలని వచ్చాను మొక్కలకు. ఇవి హార్వెస్ట్ కనిపించేందుకు నేను హార్వెస్ట్ చేసి ప్రతిమ మీద చూపిస్తాను, ఏమనుకోవద్దండి. ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్. డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు, డ్రాగన్ ఫ్రూట్ పచ్చిమిర్చి ఎప్పుడు హైలైట్. ఇప్పుడు మనకు కొత్తగా క్యాప్సికము, దొండకాయలు, వంకాయలు జాయిన్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మనం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను.